హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇవాళ ఏవైతే అప్డేట్స్ చేశానో ఎలా అనిపించాయి కింద కమెంట్ చేసి చెప్పండి. సో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు అండ్ కింద కమెంట్స్ కూడా చేయట్లేదు. సో టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే అప్డేట్స్ మీకు పెడుతున్నానో సో ఎలా అనిపించాయో చెప్పండి. సో ఆల్గో లెవెల్స్ కూడా ఎలా వర్క్ చేస్తున్నాయని కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఎందుకంటే ఎవరైతే న్యూగా వచ్చారో వాళ్ళకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది, వాళ్ళు కూడా ఆల్గో లెవెల్స్ని ఫాలో అవ్వడానికి ఉంటుంది. ఓకే, అండ్ ఇవాళ కూడా మీకు క్లియర్లీ అన్నీ కూడా అప్డేట్ చేశాను నిఫ్టీ గురించి అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి. అండ్ పర్టికులర్లీ మార్కెట్లో ఇక్కడ షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా మార్నింగ్ పెట్టాను, దాని తర్వాత మళ్ళీ ఒక వీడియో కూడా పెట్టాను, అండ్ దాని తర్వాత వాయిస్ నోట్స్ కూడా పెట్టాను, 2 వాయిస్ నోట్ పెట్టాను. దాంట్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్ ఫేక్అవుట్ అయిన లెవెల్, ఆ లెవెల్స్ కిందకి వస్తే డౌన్ సైడ్ వస్తే ఛాన్సెస్ ఉందని చెప్పి, అండ్ ఇంకోటి ఆ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా కూడా ఉండే ఛాన్సెస్ ఉంది మార్కెట్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి కూడా మూవ్ అయింది. ఇక్కడ నుంచి ఏదైతే పాజిటివ్ జోన్ ఉన్నానో 23,800 లెవెల్ నుంచి అప్ సైడ్కి కూడా మూవ్ అయింది, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పైగా అక్కడ నుంచి కూడా మూవ్ అయింది. ఓకే, అండ్ ఎప్పుడైతే మనకి వీక్నెస్ కనిపించిందో, బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ వీక్నెస్ కనిపించింది, షేర్ చేశాను. దాని తర్వాత నిఫ్టీలో వీక్నెస్ కనిపించింది, సెన్సెక్స్లో వీక్నెస్ కనిపించింది, షేర్ చేశాను. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది క్లియర్లీ, లెవెల్స్ కింద కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చని కూడా మెన్షన్ చేశాను, అండ్ ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. అండ్ డౌన్ సైడ్కి మీరు చూసినట్టయితే ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి లో ఆల్మోస్ట్ ఆల్, ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ లో వచ్చేసి ఇవాళ లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 23,700 కిందికి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ వరకు రావచ్చు అనేది పాయింట్. సో ఎందుకంటే మనం యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో ఫిబొనాచి లెవెల్ నిన్న 0.5 లెవెల్ దగ్గర ఉండే, అండ్ ఇప్పుడు ఆ లెవెల్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. ఓకే, సో నిన్న మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో దాని తర్వాత మార్కెట్ హయ్యర్ ఐస్ వెళ్తూ స్లైట్లీ మార్కెట్ వెళ్ళింది. ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేశాను. నిన్న క్లియర్లీ చెప్పాను మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా కింద ఉందనుకోండి మార్కెట్ కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ 23,800 లెవెల్ కిందికి వెళ్తేనే ఫర్దర్గా మార్కెట్ ఈ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పాను. ఎప్పుడైతే మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చిందో దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి మార్కెట్ ఒక లో, ఇక్కడ ఏదైతే ఇవాళ 915 క్యాండిల్ ఒక లో కిందికి ప్రైస్ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి దాని పైకి వచ్చేసింది. సో ఇది ఒక ఫేక్అవుట్ లెక్క మనం కన్సిడర్ చేయవచ్చు, అంటే ఫేక్ బ్రేక్అవుట్ని లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్లో వీక్నెస్ కనిపించిందో నాకు కంటిన్యూస్లీ మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా రివర్సల్ క్యాండిల్స్, అన్నీ కూడా దోజీ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. సో వీక్నెస్ కనిపించిందో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అండ్ అదే టైంలో బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ ఉండే, అండ్ అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్గానే నేను అప్డేట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయింది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ మోర్ దెన్ 500 పాయింట్స్ కిందకి ఫాల్ అయింది నేను అప్డేట్ చేసిన తర్వాత. అండ్ సెన్సెక్స్ కూడా అంతే. అండ్ ఇప్పుడు మార్కెట్ నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది మాట్లాడుకుందాం. సో ఇక్కడ మార్కెట్ ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చిన తర్వాత బౌన్స్ చేసింది ఇక్కడ. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఆల్గో సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్గా టెస్ట్ చేసింది, దాని కిందనే ఉంది. అండ్ ఇక్కడ సెన్సెక్స్ డిలే డేటా ఉంటుంది కాబట్టి నేను సెన్సెక్స్ చార్ట్స్ షేర్ చేయను, బట్ నిఫ్టీ ఏదైతే వ్యూ ఉంటుందో సెన్సెక్స్ కూడా సేమ్ వ్యూ ఉంటుంది. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఫస్ట్ మనం, దాని తర్వాత నేను చిన్న టైం ఫ్రేమ్కి వద్దాం. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో, ఇక్కడ ఫిబ్ లెవెల్స్ ఉన్నాయో, నిన్న నేను ఏం చెప్పాను, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి నేను డ్రా చేశాను అని చెప్పాను. సో ఆ లెవెల్స్ 0.5 లెవెల్, ఎక్కడైతే మార్కెట్ 0.5 లెవెల్ వస్తుందో అది 24,050 లెవెల్ దగ్గర వస్తుంది, ఆ 24,000 ఆల్మోస్ట్ ఆల్ 50 పాయింట్స్ బఫర్ పెట్టుకుందాం అటు ఇటు. అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ నిన్నటి హై అండ్ ఇవాళ హైస్ మీరు చూసారనుకోండి, ఇవాళ హై కూడా మార్కెట్ 24,000కి దగ్గరలో ఉంటుంది. ఓకే, సో ఈ 2 టాప్స్ అనేది ఇంపార్టెంట్, ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్కి 23,600 వస్తుంది, అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ లెవెల్. వన్స్ మార్కెట్ కనుక 23,600 బ్రేక్ డౌన్ అయిందనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,068 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 500 to 600 పాయింట్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కిందున్న గ్యాప్ని కూడా
ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఏదైతే మనకి పాజిటివ్గా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యిందో, సో సీజ్ ఫైర్ మనకు అనౌన్స్ తర్వాత ఇప్పుడు సీజ్ ఫైర్ వయలేషన్ వల్ల కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఆల్రెడీ న్యూసెస్ అన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది లెబనాన్లో. సో మెంబర్స్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది కూడా గాయాలైనాయి, చనిపోయారు. సో ఇవి న్యూస్ అన్నీ కూడా ట్విట్టర్లో ఉన్నాయి. సో అన్సర్టనిటీ ఇంకా కూడా ఉంది అండ్ ఇంకా కూడా ప్యానిక్ అనేది మార్కెట్లో ఉంది. ఓకే, సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే, సో నిఫ్టీ వచ్చేసి ఏదైతే మనకి ఇవాళ లో ఉందో అది ఇంపార్టెంట్. ఆ లో కనుక బ్రేక్ చేసింది అనుకోండి, గ్యాప్ని రీఫిల్ చేయడానికి డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలి స్ట్రాంగ్లీ అంటే ఫస్ట్ సైన్ మార్కెట్ ఇవాళ ఎక్కడి నుంచి రిజెక్ట్ చేసింది. సో మనకు వచ్చేసి 23,800ని మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి మల్టిపుల్ టైమ్స్ హోల్డ్ చేసింది ఇక్కడ. అండ్ నిన్నటి కూడా మార్కెట్ ఒక లో అది. సో ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అంటే మార్కెట్ అగైన్ ఒకవేళ 23,800 పైకి వెళ్ళి అండ్ అప్ సైడ్లో హోల్డ్ చేయడానికి ట్రై చేసి ఇక్కడ నుంచి అయితే మార్కెట్లో రిజెక్షన్ వచ్చిందో 23,900 దగ్గర నుంచి అట్లీస్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ ఆలోచిద్దాం. లేకుంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కడ నుంచి రిజెక్ట్ చేసింది ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ దానిపైన 23,950 అండ్ దానిపైన 24,000 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. అండ్ లెవెల్స్ ఈ లెవెల్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని బెరిష్గా చూడవచ్చు. ఏదైతే ఇవాళ డేలో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేయవచ్చు. ఇక్కడ మనం పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీలో. క్లియర్, అప్పుడు డౌన్ సైడ్కి టార్గెట్స్ వచ్చేసి 23,500 to 400 కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. క్లియర్, అండ్ అప్ సైడ్కి మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ పైన ఉంటేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తుంది నిఫ్టీ క్లోజింగ్లో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం, దాని తర్వాత సెన్సెక్స్ చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా మాట్లాడుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్లో బౌన్స్ వచ్చింది అండ్ ప్రీవియస్లీ ఈ లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చి అండ్ ఏదైతే మనకి హై ఉందో ఇవాళ హై ఆ ఏరియా దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి దాని తర్వాత క్లియర్ వీక్నెస్ మనకు కనిపించింది. నేను ఈ పర్టికులర్ పాయింట్లోనే మీకు అప్డేట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 500 to 600 పాయింట్స్ ఫాలో అయింది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 54,784 ఆర్ 54,700కి దగ్గరలోకి వచ్చింది. అండ్ ఇంకా కూడా డౌన్ సైడ్ రావచ్చు అంటే యాజ్ ఆఫ్ నో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో చూసామనుకోండి 800 పాయింట్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ కనిపిస్తుంది. నిన్న మార్కెట్ ఏదైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్స్ కింద మార్కెట్ అనేది క్లోజ్ చేసింది, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఫెబ్ లెవెల్స్ డ్రా చేశారనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి 0.5 లెవెల్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ 55,700 అనుకోండి. సో అదే లెవెల్స్ దగ్గరలో ఇవాళ కూడా మార్కెట్ అదే పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసి నిన్నటి క్యాండిల్ ఒక లో కింద ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడ క్లియర్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 54,400 లెవెల్ అండ్ 300 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మార్కెట్ వచ్చేసి 52,600 ఆర్ 647 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. స్ట్రాంగ్లీ బుల్లిష్ అవ్వాలి మార్కెట్ అంటే ఏదైతే ఇవాళ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిందో ఆ లెవెల్స్కి పైన వెళ్తేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే మనకి బేరిష్ ప్యాటర్న్ ఉందో ఆ రిట్రేస్మెంట్లో మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. ఇది డౌన్ సైడ్కి కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ అయిందనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ ప్రైస్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి ఫస్ట్ 40 minutes ఆర్ 45 minutes వెయిట్ చేయండి. ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్, ప్రీవియస్ డే క్లోజింగ్ కూడా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ని ట్రాక్ చేయండి. ప్రైస్ ఒకవేళ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ చేస్తుందని చూసి దాని తర్వాతనే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి కనిపిస్తుంది వీక్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ కూడా ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ సెన్సెక్స్ చూసుకుందాం. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండే, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇవాళ మీరు క్యాండిల్ చూసినట్టయితే సెన్సెక్స్ది ఏదైతే నిన్నటి క్యాండిల్ ఉండేనో ఆ క్యాండిల్
కింద ప్రైస్ అనేది క్లోజ్ చేసింది, లో కింద క్లోజ్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ కొంచెం అయితే గ్యాప్ అయితే ఇక్కడ ఫిల్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ మార్కెట్ ఇంకా కొంచెం గ్యాప్ ఉంది, ఆల్మోస్ట్ 75,800 దగ్గర వరకు. అండ్ ఇంకా మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా కనుక బ్రేక్ అవుతే అప్పుడు నెక్స్ట్ 75,300 వరకు రావచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఫిబ్ డ్రా చేసి చూద్దాం. సో ఫిబ్ టూల్ మనం డ్రా నుంచి మనం చూసామనుకోండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే 0.5 లెవెల్ మార్కెట్, ఈ లెవెల్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. అండ్ దగ్గరలో 76,100 అండ్ 76,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ ప్రైస్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి, లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి 74,300 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి సెన్సెక్స్లో. ఓకే, అండ్ ఇక్కడ సెన్సెక్స్లో కూడా నేను చిన్న టైం ఫ్రేమ్ పెడతాను, సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. నేను ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం సెన్సెక్స్లో. సో సెన్సెక్స్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సెన్సెక్స్లో ఇక్కడ ఇవాళ చూసామనుకోండి, సెన్సెక్స్లో కూడా ఈ పర్టికులర్ లో ఏదైతే మార్కెట్లో ఉందో అది మంచిగా హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్సే. ఇక్కడైతే మార్కెట్ వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ కనిపిస్తుందో అదే పర్టికులర్ పాయింట్ నుంచి ఇక్కడ సెన్సెక్స్లో కూడా ఫాల్ స్టార్ట్ అయింది అండ్ సెన్సెక్స్ కూడా డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఏదైతే డేలో ఉందో అది కూడా బ్రేక్ చేసింది. కాకపోతే దగ్గరలో మళ్ళీ అదైతే సపోర్ట్ లెవెల్ ఉందో అదే లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇవాళ లో వచ్చేసి 76,500 దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ 76,600 to 76,500 ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ ఈ లెవెల్స్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 75,900 to 800 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ పాయింట్ మార్కెట్ ఇక్కడ నుంచే మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి 77,000 లెవెల్ ఆర్ స్లైట్లీ 77,100 అబోవ్. ఓకే, సో ప్రైస్ అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో స్ట్రాంగ్లీ ఉంటే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ లేకుంటే డౌన్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు. ఈ గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంది సెన్సెక్స్లో. క్లియర్ అండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ డేటా చూసుకుందాం, దాని తర్వాత ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా పెడతాను, దాని తర్వాత గ్లోబల్ డేటా చూసుకుందాం. ఓకే, సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టాను. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి 24,000 లెవెల్ దగ్గర మనకి 1,18,000 కనిపిస్తుంది. సో హై కాల్ రేటింగ్ కనిపిస్తుంది. దాని తర్వాత మనం చూసినట్టయితే 24,200 లెవెల్ దగ్గర అండ్ దాని తర్వాత 24,000 పైన 24,400 ఆర్ 500 పైన మనకి కనిపిస్తుంది. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మనం చూసామనుకోండి 23,800 లెవెల్ ఇంపార్టెంట్ లెవెలే. అండ్ దాని కింద మనం చూసినట్టయితే 23,700 లెవెల్, దాని కింద మనం చూస్తే 23,500. ఈ రెండు లెవెల్స్ కూడా సపోర్ట్ లెక్ యాక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్సే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది 24,000 లెవెల్. నిన్న కూడా మాట్లాడుకున్నాం 24,000 ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే 24,000 లెవెల్ పైనే మార్కెట్ ఉంటేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, లేకుంటే లేదు అని కూడా క్లియర్లీ చెప్పాను ఆప్షన్ చైన్ డేటా చెప్పేటప్పుడు నేను. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 24,000 లెవెల్ స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నిన్నటి కన్నా ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా యాడ్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ అన్వైండ్ అయింది. ఓకే, సో ఇక్కడ యాడ్ అయింది. సో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి గ్లోబల్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో చూసుకుందాం. సో గ్లోబల్ డేటా మనం చూసినట్టయితే డౌ జోన్స్ యాజ్ ఆఫ్ నో 130 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ నాస్డాక్ 600 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ఉంది, నికీ నెగిటివ్లో ఉంది, హ్యాంగ్ కూడా నెగిటివ్లో ఉంది. ఓవరాల్గా నెగిటివ్నెస్ ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనం క్రిప్టోకి వద్దాం. సో క్రిప్టో చాలా రోజుల నుంచి క్రిప్టో అసలు ఇదే ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో క్రిప్టో వచ్చేసి సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టో మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఓకే, డైలీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఈ లెవెల్స్ అన్నీ తీసేద్దాం, మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇవన్నీ తీసేద్దాం. డైలీ టైం ఫ్రేమ్ క్రిప్టో వచ్చేసి కంటిన్యూస్లీ సైడ్ వేస్లో ఉంది. సిన్స్ ఫిబ్రవరి నుంచి మార్కెట్ ఇదే జోన్స్లో ట్రేడ్ అవుతుంది. సో చిన్న టైం ఫ్రేమ్లో ఆపర్చునిటీ ఉంది. స్వింగ్ ట్రేడింగ్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో కొంచెం నాకేంటంటే ఒకవేళ బిట్కాయిన్ వచ్చేసి ఈ పర్టికులర్ లెవెల్ ఎప్పుడైతే 73,000 లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ చేసిందో, సో నిన్న
మార్కెట్ ఇప్పుడు 71,000 లెవెల్ దగ్గరలో ఉంది. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 73,000 కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి 76,000 వరకు వెళ్ళొచ్చు. అంటే మార్కెట్ 3,000 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, స్కోప్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి 78 and 82,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఒకవేళ 73,000 బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మీరు రిస్క్ తీసుకోవచ్చు, స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఎస్ఎల్ వచ్చేసి అప్పుడు మీరు 69,000 లెవెల్ కింద ఎస్ఎల్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ మీరు మీ అనాలిసిస్ చేసి ప్రాపర్గా అనిపిస్తే అప్పుడు ప్లాన్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో నాకు అనిపిస్తుంది ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్అవుట్ అవ్వకుండా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి బిట్కాయిన్లో 69,000 కింద కనుక మళ్ళీ వస్తే మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్ అయిపోతుంది. అండ్ డౌన్ సైడ్కి యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూస్తే 66,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్, అప్ సైడ్లో చూస్తే 73 to 74,000 రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలోనే మార్కెట్ బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది. మళ్ళీ ఇదే రేంజ్లో మార్కెట్ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో 4 hours టైం ఫ్రేమ్ ప్రకారం కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. అండ్ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. 4 hours టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. 4 hours టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 4 hours టైం ఫ్రేమ్లో ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ బ్రేక్అవుట్ అయింది. బట్ ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్కి రీచ్ అయింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 69,200 to 69,000 లెవెల్ వరకు రావచ్చు. అండ్ ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేస్తే అప్పుడు మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 73,000 లెవెల్. అంటే మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే స్పైక్ వచ్చిందో ఇక్కడ మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ కోసం డౌన్ సైడ్ రావాలి. అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 70,000 to 69,000 లెవెల్ వరకు ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి బులిష్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చేసింది అనుకోండి దెన్ అప్పుడు మళ్ళీ మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బిట్కాయిన్. ఓకే, సో బిట్కాయిన్ అండ్ ఇథేరియం కూడా మీరు చూసారు అనుకోండి, ఇథేరియం కూడా మార్కెట్ చాలా రోజుల నుంచి ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇథేరియంలో కూడా రెసిస్టెన్స్ ఏరియాకి రీచ్ అయింది యాజ్ ఆఫ్ నో. ఇథేరియం ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి సెల్లింగ్ ప్రెజర్ వచ్చిన ఏరియా అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే ఏరియాకి రీచ్ అయింది కాబట్టి అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 2,100 వరకు మార్కెట్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో 2,176లో ఉంది. 2,100 ఆర్ 2,090 వరకు మార్కెట్ రావచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకోకుండా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి దెన్ అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు ఫర్దర్గా. ఓకే, సో ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు కొద్దిగా ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి. ఎక్కడి వరకు రావచ్చు, ఈ పర్టికులర్ ఏరియా వరకు పుల్ బ్యాక్ కోసం మార్కెట్ రావచ్చు. ఏదైతే మార్కెట్లో మూవ్ ఉందో ఇది, సో ఈ మూవ్ మార్కెట్లో అప్ సైడ్ వచ్చింది కదా, సో ఈ మూవ్కి కొంచెం పుల్ బ్యాక్ వచ్చేసి మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు కనుక మా కమ్యూనిటీతో ట్రేడ్ చేయాలనుకోండి, సో నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో అది వచ్చేసి మన కోర్సెస్లో ఉంది యూట్యూబ్ ఛానల్లో. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఇక్కడ మీరు కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది సో మా క్రిప్టో రిలేటెడ్గా. సో ఈ వీడియోస్ చూడండి, టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. చూసిన తర్వాత మీకు అర్థమైంది అనుకోండి అండ్ దీంట్లో స్ట్రాటజీ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మీకు క్లియర్లీ అర్థమైతే దేంట్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, దీంట్లో బిట్కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, ఇంకా సో మెనీ కాయిన్స్ మనం చేయొచ్చు. దాంతోపాటు గోల్డ్ అండ్ సిల్వర్ రీసెంట్గా యాడ్ చేశారు, అది కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనకి యూఎస్కి సంబంధించిన ఫ్యూచర్స్ కూడా ఇక్కడ మనం ట్రేడ్ చేసుకోవచ్చు, రీసెంట్గా యాడ్ చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. సో బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మీరు 30 minutes లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేస్తే ఎటువంటి ఫీజ్ అనేది పడదు, 0 క్లోజింగ్ ఫీ దీంట్లో. సో అది కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో, చిన్న షార్ట్స్లో ఉంటుంది, అది కూడా వెళ్ళి చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఈ ఫీచర్ కూడా ఎనేబుల్ చేసుకోండి, బెనిఫిట్ తీసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి సిన్స్ 1 year నుంచి కూడా మా కమ్యూనిటీ మెంబర్స్ అండ్ నేను యూస్ చేస్తున్నాం, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. నచ్చితే మీరు రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని దాని తర్వాత నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్రిప్టో ప్రీమియం ఛానల్. దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉంటుందో TTT అని చెప్పి, సో ఇది బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఇది కూడా మీకు యాక్టివేట్ చేస్తాను అండ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ట్రేడింగ్ వ్యూ పైన. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.